బిలో యావరేజ్ అన్న. ఒక ఫ్యాన్ గా చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ముందు హైప్ చేశారో ఒక ఓల్డేజ్ గెటప్ ఉంటుంది అని చెప్పి థియేటర్లో సవాల్ వేస్తాయి అన్న లెవెల్లో వాళ్ళు హైప్ చేసి లాస్ట్ థియేటర్కి వచ్చేసరికి సీన్సే లేపేశారు. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. అది కాకుండా వాళ్ళు ఏదైతే ఒక జోకర్ గెటప్ అని ట్రై చేశారు ఆయనకి అస్సలు సెట్ అవ్వలేదు. పార్ట్ 2 లీడ్ అన్నారు, పార్ట్ 1 అని పెద్ద మ్యాటర్ లేదు, పార్ట్ 2 ట్రై చేశారు, దాని వరకు డిసప్పాయింట్మెంట్. అండ్ అది కాకుండా సినిమాకి ఏదైనా పాజిటివ్ ఉందంటే ఆయన కామెడీ ఒక టైమింగ్ ఒకటి, అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది, దాని వరకు ఎక్స్ట్రాడనరీ చెప్పుకోవచ్చు. ఆ రెండు కాకుండా ఇంటర్వల్ బ్లాక్ ఒకటి కొంచెం బీజం బాగున్నా సరే, మనకి తమన్ గారి బీజం ఎమోషనల్ సీన్స్ వరకు కొంచెం మంచిగా కొట్టినా స్మూత్ గా ఉన్నా సరే, ఎక్కడైతే ఎలివేషన్ సీన్ దగ్గర కొట్టాలో ఒక ఫైట్స్ దగ్గర కొట్టాలో చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయింది. అది అసలు చాలా ఆటగా అనిపించింది, చాలా చిరాగా అనిపించింది. అండ్ అది కాకుండా ఇంకేదైనా పాజిటివ్ ఉందంటే మధ్య మధ్యలో కొంచెం గ్రాఫిక్స్ వరకు విఎక్స్ వరకు బాగున్నా సరే ఆర్ట్ వర్క్ చాలా తేలిపోయింది, ఈజీగా తెలిసిపోతుంది అన్ని సెట్స్ అని చెప్పి. సో దాని వరకు ఇంత కేర్ తీసుకోవాల్సింది. అండ్ అది కాకుండా ఇంకేదైనా పాజిటివ్ ఉందంటే ఆయన ఎనర్జీ, అది కాకుండా ఇంకేదీ లేదు. ఆయన మొత్తం ఆయన ఆయన ఎనర్జీ ఆయన స్టార్డంతో నడిపించింది తప్ప మారుతి గారు అయితే 100% ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ట్రై చేసేటప్పుడు ఒక హర్రర్ కామెడీ ట్రై చేస్తారు, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. క్లైమాక్స్ వచ్చేసరికి హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే క్లైమాక్స్ లో వచ్చే ఆ క్రోకోడైల్ ఫైట్ అయినా సరే అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ ఎందుకో ఓవరాల్ గా చూసినట్టు మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇది మా వాడు చేయాల్సిన సినిమా కాదు కదా అనిపించింది. లాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ కానీ కామెడీ కానీ, ముఖ్యంగా ఆయన యాటిట్యూడ్, ఆయన యాక్టింగ్, కామెడీ టైమింగ్తో ఏదో గంటికి వెళ్ళిపోతే బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ ఓకే, చూసిన సేపు బాగా నవ్వుకుంటాం. బట్ సెకండ్ అందరికీ కొట్టినట్టు కొట్టలేదు. మరి ఆడికేమైంది ఏంటో, అంత బాలకృష్ణ ఇలాంటి కొడతారే మా వాడు కొట్టడేమో మరి. తమనన్న బ్యాక్గ్రౌండ్ అయితే లాస్ట్ క్లైమాక్స్ కూడా ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఆయన బ్యాక్గ్రౌండ్ బాగా వర్క్ అయిందన్న. చూసిన ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మైనస్ లేదన్న, ఆ స్టోరీ తగ్గట్టుగా ఏదో న్యాచురల్గా ఇచ్చాడు, మరి అంత లేదని కాదు, బ్యాక్గ్రౌండ్ ఉంది, అది కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే నిజంగా చెప్తున్నాను, తిట్టుకుండేది ఎవరైనా తిట్టుకుండేది ఉందంటే కానీ మారుతిని బూతులు తిట్టుకుంటారు ఈ సినిమా చూసిన తర్వాత. ఫ్యాన్స్గా మాకే ఎవరైనా అనిపించింది, అదర్ ఫ్యాన్స్కి ఎలా ఉంటుందన్న. కానీ ప్రభాస్ అన్న చూసినంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా ఎనర్జెటిక్గా చూసాం. ఆయన కామెడీ టైమింగ్, ఆయన రొమాన్స్, ముగ్గురు హీరోయిన్లు గ్లామరస్గా అంతా ఓకే. కాబట్టి ప్రాపర్ స్టోరీ లేదు, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేదు. అంటే ఏదేదో అంటే ఫస్ట్ హాఫ్ నేను రాసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ లైన్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ లేకపోతే ఏదేదో తీసుకుంటాను నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. నిజంగా అలాగే తీసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఏదేదో చేసేస్తారు, ఏదో డబ్బు ఉందో పెట్టేశారు, మనం తీసేస్తున్నాం విధంగానే వెళ్ళిపోద్ది. సో క్లైమాక్స్ మళ్ళీ 20 minutes ఏదో చూడదగ్గగా ఉంటుంది అన్న విషయం. ఏదైతే సంజయ్ దత్ గారు ఎంటర్టైజన్ అనేది ఒక విలన్ రోల్ ఇచ్చారో ఆయన వరకు ఓకే, కొంచెం భయపెడతారు. ముఖ్యంగా హర్రర్ కామెడీ అన్నారు కదా, హర్రర్ ఎక్కడ భయపెట్టదు, అది కామెడీ సినిమాలో. హర్రర్ ఎక్కడ భయపడదు. ఒక ఫ్యాన్గా ఇలా చెప్తున్నాను, నవ్వుకొద్దు చెప్తున్నాను, ఒక ఫ్యాన్గా కాదు, ఒక రివ్యూగా సినిమా ఎలాగుందో చెప్తున్నాను. ఇంకొకసారి మారుతి ఏ థియేటర్కి వెళ్ళి ఫ్యాన్ చూశారు కదా, ఈ ఫ్యాన్ చూశారు కదా, సినిమా బ్లాక్ బస్టర్ అంటాడు, అందుకనే చెప్తున్నాను. నా వరకు చూసుకుంటే యావరేజ్ అన్న సినిమా, ఒక ఫ్యాన్ అభిమానిగా నిజంగా ఏడుపు వస్తుంది, నిజంగా ఏళ్ళను చెప్తున్నాను. ఓవరాల్ నా వరకు చూసుకుంటే ప్రభాస్ గారి కోసం హ్యాపీగా ఒకసారి వెళ్ళి పండగకి ఎంజాయ్ చేసి రావచ్చు, అంతే. థ్యాంక్ యూ. జై రెబల్ స్టార్ అన్నట్టుంది బ్రో, మామూలు లేదు. ఒక వింటేజ్ ప్రభాస్ని చూసాం మొత్తానికి అయితే, కల్ట్ ప్రభాస్ని చూసాం. అసలు మారుతి గారిని చూసాం, మారుతి గారు ఎలా ఏ ముహూర్తాలు ఈ స్క్రిప్ట్ మీద పెన్ పెట్టారో కానీ అంత బాగా వచ్చింది మూవీ అయితే. ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు, ఈ జన ప్రపంచాన్ని చూస్తాను, నాకైతే కనులు పండగ అనిపించింది అయితే. అంత బాగుంది. ఒక్క ప్రభాస్ ఫ్యానే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాను, అల్లు అర్జున్ ఫ్యాను, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాను, మహేష్ బాబు ఫ్యాను, రామ్ చరణ్ ఫ్యాను, అందరు ఫ్యాన్స్ థియేటర్లో గోల గోల చేస్తున్నారు అనమాట. అంత బాగుంది మూవీ అయితే. ఆ డైలాగ్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, రాజసాబ్ రొమాంటిక్ రాజసాబ్ అన్నట్టు ఆ స్టెప్స్ ఏంటి, ఇది కదా మేము కోరుకుంది. 10 years నుండి మిస్ అయిపోయింది, మొత్తం చూశారనమాట. టాలీవుడ్ లో మెగాస్టార్ ని అందరూ అంటారు బాస్, ఈ మూవీలో క్రొకడైల్ బండకేసి కొట్టాడు మా ప్రభాస్ అన్నట్టు. అసలు ఆ క్రొకడైల్ ని, ఆ కట్అవుట్, క్రొకడైల్ కట్అవుట్ ని డామినేట్ చేసింది బ్రో. ప్రభాస్ తప్ప ఈ ఫైట్ ఎవరికి సెట్ అవ్వదు, అంత బాగుంది. డైలాగ్స్ అయితే పీక్స్ బ్రో. ఏందిరా మీ బాధ, పుట్టలో చేయి పెడితే కుట్టని నేను వచ్చేమనా రాక్షసునని డైలాగు డెలివరీ అయితే చాలా బాగుంది. కామెడీ టైమింగ్ వస్తే అమ్మా దుర్గమ్మ తల్లి తాత వైరు కొరికేసాడేమో చూడరా బయట. అసలు ఈ కామెడీ టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి, అసలు ప్రభాస్ని ఇలా చూసానని నేను అనుకోలేదు. మారుతి గారు ఏడిపించేశారు, మారుతి గారు మూవీకి అయితే. వస్తున్నాం మారుతి గారు, మీ ఇంటికి వస్తున్నాం, గుడి కడుతున్నాం, దర్శనం చేస్తున్నాం, మీకు పాలాభిషేకాలు చేస్తున్నాం, అంత బాగా చూపెట్టారు మా ప్రభాస్ని అయితే. ఎవ్వడు వచ్చినా ఈ సంక్రాంతికి విన్నరు మా రాజసాబే, దీన్ని ఎవరు ఆపలేదు. స్టార్ వార్ స్టార్ట్ అయింది. స్టార్ వార్ లో నెగ్గేది ఎవరు, మన పాన్ ఇండియా స్టార్. ఇండియా లెవెల్లో టాలీవుడ్ నథింగ్ అమ్మా. టాలీవుడ్ లో మెగాస్టార్ గారు విజయం సాధిస్తారు, రవితేజ గారు, నవీన్ పోలిశెట్టి గారు, శర్వానంద్ గారు అన్ని మూవీలు విజయం సాధిస్తాయి. పాన్ ఇండియా లెవెల్లో వణికి పుట్టిస్తున్నాడు, చుచ్చి పోపిస్తున్నాడు మా ప్రభాస్.
ఆల్రెడీ బాలీవుడ్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ 2 మినిట్స్ చెప్తేనే 600 కోట్లు సాలార్. అలాంటి ఇందులో బ్రేక్ డ్యాన్స్, డిస్కో డ్యాన్స్, అసలు అన్ని డ్యాన్స్ చేసేసాడు. అసలు హీరోయిన్స్ ఏంటమ్మా, ఉత్తరం ఉప్పి మీద ఉంది, దక్షిణ దంచి కొట్టింది, పడమర్ర పక్క వేసింది అన్నట్టు 3 హీరోయిన్లు పెట్టి గుద్ది చంపింది. అసలు మాలవిక అయితే క్యారెట్ బీట్రూట్, మాలవిక నా హార్ట్ బీట్ అని చెప్పింది. నిధి అగర్వాల్ పాపలకే పాప నిధి పాప అన్నట్టు 3 కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యారు. చాలా చాలా బాగుంది. బాగుంది. సూపర్ బాగుంది. హర్రర్ వర్కౌట్ అయిందా? భయపడ్డారా? అంత భయపడలేదు, బాగుంది. ఏమండి కరెక్ట్ చెప్పండి. ఆ, ప్రభాస్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నారు. ఆ. కామెడీ ఎలా వర్కౌట్ అయింది? బాగుంది. ఓకే, భయపడ్డారా? భయపడ్డారా? లేదు, హర్రర్ లేదు, హర్రర్ లేదు. ఓకే, ఆ ఫ్యాంటసీ ఎలా అనిపించింది? కొత్తగా ఉంది. మధ్య ప్రభాస్ అలా చూడలేదు కదా, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రభాస్ గారు ఎలా ఉన్నారు అసలు? చాలా బాగున్నారు. చాలా బాగున్నారా? హర్రర్ వర్కౌట్ అయిందా బాగా? కామెడీ గానీ అన్ని వర్క్ వర్కౌట్ అయిందా? డైరెక్షన్ బాగుంది. సినిమా ఎలా అనిపించింది? బాగుంది. నైస్. బాగుంది. ప్రభాస్ గారు వింటేజ్ లుక్స్ అనిపించాయా? ఎస్. ఎలా అనిపించింది సార్? బాగుంది. ఎలా అనిపించింది అమ్మా? ఏమండి ఎలా అనిపించింది? అలా ఓకే, డ్యామ్ అన్న సాయిరా ముందు వద్దు. ఏమండి ఎలా అనిపించిందండి? బాగుందండి, బాగుంది. సూపర్. ఎలా అనిపించింది? ఏమండి ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? ప్రభాస్ ఫ్యాన్ గా చెప్పు, ఎలా అనిపించింది? బాగుంది. క్లైమాక్స్ ఏమండి ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? క్రొకడైల్ సీన్ బాగుంది, మంచిగా ఉంది. ఒక సీన్ ఏదైతే ఓల్డ్ గెటప్ లో వస్తుంది అని అనుకున్నామో అది రాలేదు. ఆ చైర్ తిరిగే సీన్ కొంచెం హీరోయిన్స్ గా చూపిస్తే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ అని అనిపిస్తుంది. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? అంటే ఎలా అనిపించింది? బాగుంది. ఎలా అనిపించింది? వన్ మ్యాన్ షో ఎలా అనిపించింది? బాగుంది బ్రో. అన్న ఎలా అనిపించింది? ఏమండి ఫ్యాన్స్ నార్మల్ గా ఆడియన్స్ అసలు బాలే, అసలు బాలే. ఎలా అనిపించింది? మీరు చెప్పండి. లేదన్న అంత బాగాలేదు. ఓకే ఏమండి ఎలా అనిపించింది? బాగుంది. ఏమండి ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఏం నచ్చింది బాగా? సెకండ్ హాఫ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ సూపర్ ఉంది. సూపర్ ఉందన్న సినిమా, సూపర్ ఏం అన్న. నచ్చింది బాగా? సినిమా ఎలా అనిపించింది? సినిమా నచ్చేది ఏందన్నా, సినిమానే సూపర్ గా ఉంది. నచ్చే దాంట్లో ఏముందన్నా? వింటేజ్ ప్రభాస్ ఎలా ఉన్నాడు? ఆ? వింటేజ్ ప్రభాస్ సూపర్ అన్న. ముసలి ఫైట్ అయితే ఇంకా సూపర్. ఓకే. సెకండ్ హాఫ్ అయితే సూపర్ అన్న. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ అన్న. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 2 షోలు సరిపోలేదు. అసలు హర్రర్ దేవుడు ఇంకా 2 షోలు ఇచ్చింటే బాగుండి అనిపించింది. అంతా సౌండ్ వర్కౌట్ అయిందా? సూపర్ అన్న. అడ్రస్ పెట్టారు కదా, అదేమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం కాదండి, ఏం కాదు. అడ్రస్ ఎన్ని పెట్టిన ప్రాబ్లం ఏం కాదు. ఎలా ఉంది? ఆ? హీరోయిన్స్ హీరోయిన్స్ సంగతి వదిలేసేయండి. మన హీరో మెయిన్. హీరో ఎంట్రీ, ప్రతి ఎంట్రీ సూపర్. ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇట్లా ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి, నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ లుక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నెక్స్ట్ లెవెల్ ఇస్తారని చెప్పి. అంటే చాలా రోజుల తర్వాత చూసాం ప్రభాస్ అలా. చాలా నాన్ ఫ్యాన్స్ కి నచ్చుతుందంటారా? నచ్చుతుందని అందరికి నచ్చుతుంది. యాక్చువల్లీ కొంచెం కొన్ని సీన్స్ మిస్ చేస్తారు, అదొకటి సెట్ చేస్తే అయిపోతుండే.